వెల్కమ్ టు న్యూస్ అడ్డా. నేను అర్చన. ముందుగా ఈరోజు ముఖ్యాంశాలు. 2 ఏళ్లలో కాంగ్రెస్ ఏం చేసిందో చెప్పాలి, రామచంద్రరావు. తిరుమల శ్రీవారి సేవలో భారత మహిళల అందుల క్రికెట్ జట్టు. అక్రమార్కులపై ల్యాండ్ పూలింగ్ అస్త్రం. 4 లక్షల ఇందిరమ్మ ఇళ్లకు PAMY నిధులు. వివరాల్లోకి వెళ్తే, కాంగ్రెస్ అనేక మోసపూరిత వాగ్దానాలు చేసిందని, అధికారంలోకి వచ్చి 2 ఏళ్లైనా ఇచ్చిన హామీలను అమలు చేయలేదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు విమర్శించారు. బూటకపు హామీలు, మోసపూరిత వాగ్దానాల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వంపై ఛార్జ్ షీట్ విడుదల చేసినట్లు తెలిపారు. హైదరాబాద్లో రామచంద్రరావు మాట్లాడారు. గ్యారంటీల పేరుతో ఓట్లు పొందారు తప్పితే ప్రజలకు చేసిందేమీ లేదు. 2 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలి. కేంద్రం నుంచి వచ్చే నిధుల కోసం మాత్రమే మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇవ్వడం లేదు. విద్య, వైద్యాన్ని నిర్లక్ష్యం చేశారు. నిరుద్యోగులకు ఇస్తామన్న 4,000 భృతి ఎక్కడికి పోయింది? విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడం లేదు. కేంద్రం నుంచి వచ్చే పథకాలు నేరుగా లబ్ధిదారులకు అందుతున్నాయి అని అన్నారు. తిరుమల శ్రీవారిని భారత మహిళల అందుల క్రికెట్ జట్టు సభ్యులు దర్శించుకున్నారు. సోమవారం VIP ప్రారంభ విరామ దర్శన సమయంలో వారు స్వామివారి సేవలో పాల్గొన్నారు. తితిదే అధికారులు వారికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం పండితులు వారికి ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆలయం వెలుపల వారు మీడియాతో మాట్లాడారు. ఇంకా మ్యాచ్ ఏమి ప్లాన్ చేయలేదు, చేస్తున్నారు ప్లాన్స్. మాకు ఫస్ట్ T20 వరల్డ్ కప్ మనకి ఫస్ట్ T20 వరల్డ్ కప్ మనకి అది ఫస్ట్ T20 వరల్డ్ కప్లోనే మేము కప్పు కొట్టించి మేము మా దేశానికి తీసుకొచ్చాము. చాలా అంటే చాలా గర్వంగా అనిపిస్తుంది మనకు. రీసెంట్గానే నార్మల్ క్రికెట్ వాళ్ళు హర్మన్ దీది టీం వాళ్ళు కూడా వరల్డ్ కప్ కొట్టి మన దేశానికి తీసుకొచ్చారు. వాళ్ళని చూసుకొని మేము ఇన్స్పిరేషన్ అయ్యాము. మేము కూడా తీసుకురావాలి భారతానికి అని. అది మేము హిస్టరీ క్రియేట్ చేసాము. ఫస్ట్ T20 వరల్డ్ కప్లోనే మేము మా దేశానికి కప్పు తీసుకురావేది మాకు చాలా అంటే చాలా గర్వంగా ఉంది. మళ్ళీ మాకు కర్ణాటక గవర్నమెంట్ అవ్వచ్చు, ఆంధ్ర గవర్నమెంట్ అవ్వచ్చు, చాలా అంటే చాలా సపోర్ట్గా ఉన్నారు. వాళ్ళకందరికీ నా తరపు నుంచి మళ్ళీ నా టీం తరపు నుంచి చాలా అంటే చాలా ధన్యవాదాలు. శంషాబాద్ విమానాశ్రయానికి సమీపంలోని మదనపల్లి తండాలో అసైన్డ్ భూములను ఆక్రమించుకొని సొంతం చేసుకుంటున్న వారికి రంగారెడ్డి జిల్లా రెవెన్యూ అధికారులు భారీ షాక్ ఇచ్చారు. అసైన్డ్ భూములన్నిటినీ ల్యాండ్ పూలింగ్ ద్వారా తిరిగి స్వాధీనం చేసుకుంటున్నారు. నోటరీపై సంతకాలు, ఫ్లాట్లుగా విక్రయాలు శీర్షికన జనవరి 2న ఈనాడులో ప్రచురితమైన కథనంపై రెవెన్యూ అధికారులు స్పందించారు. మదనపల్లి తండా సర్వే నెంబర్ 50లో మొత్తం 559.16 ఎకరాలను స్వాధీనం చేసుకునే ప్రక్రియను ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఈ భూముల విలువ దాదాపు 11,200 కోట్లుగా అధికారులు లెక్కగట్టారు. వీటిని కొందరు అక్రమార్కులు, రియల్ వెంచర్ల ప్రతినిధులు నోటరీ సంతకాలతో ఆక్రమించారు. ఆయా భూముల్లో వారు చేపట్టిన నిర్మాణాలను రెవెన్యూ అధికారులు కొద్ది రోజుల క్రితం కూలగొట్టారు. తాజాగా ప్రహారీలు నిర్మిస్తుండటంతో వాటిని కూలగొట్టనున్నారు. పూర్తిగా స్వాధీనం చేసుకునేందుకు సర్వే చేపట్టారు. శంషాబాద్ మండలం మదనపల్లి తండా సర్వే నెంబర్ 50లో మొత్తం 559.16 ఎకరాల ప్రభుత్వం భూముల్లో 1961 నుండి 62లో 145 మంది వ్యవసాయ కూలీలకు 394 ఎకరాలు, మాజీ సైనికులు, స్వాతంత్ర్యం సమరయోధులకు 165 ఎకరాలను సాగు కోసం పంపిణీ చేశారు. ఆ భూములు అమ్మితే లక్షలు ఇస్తామని నమ్మించి అక్రమార్కులు 2-3 ఏళ్ల నుంచి 2-3 ఎకరాల చొప్పున కొంటున్నారు. మాట వినని వారిని బెదిరించి సంతకాలు చేయించుకుంటున్నారు. ఇలా 6 నెలల్లో దాదాపు 2,000 కోట్ల విలువైన 100 ఎకరాల భూముల్లో ప్రహారీలు నిర్మించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆశించిన స్థాయిలో కాకుండా ఓ మోస్తరుగా ఇందిరమ్మ ఇళ్లకు కేంద్రం వాటా అందనుంది. ఒక్కో ఇంటికి పట్టణాల్లో అయితే 1.50 లక్షలు, గ్రామాల్లో 72,000 చొప్పున కేంద్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల కోసం అందించనుంది. పట్టణాలు, గ్రామాల్లో కలిపి 2026 నుండి 27 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 13 లక్షల ఇళ్లకు కేంద్రం వాటా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేయగా, సుమారు 4.13 లక్షల ఇళ్లకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద నిధులు అందే అవకాశాలున్నాయి. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.